నమస్తే. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంత అంటే దాన్ని చెప్పుకోవడానికే సమయం సరిపోదు. తెలంగాణ ఉద్యమం అనేది ప్రజలు మమేకం కావడానికి, తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మమేకం కావడానికి కళాకారుల పాత్ర చెప్పుకోవాలంటే అది ఎన్ని పుస్తకాలు రాసినా సరిపోదు. అలాంటి కళాకారులు తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ఉద్యమ పార్టీగా చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీ కళాకారులకు ఎలాంటి మేలు చేసింది, అసలు కళాకారులను ఎలా వాళ్ళను అసలు హక్కును చేర్చుకుందా, లేదంటే కొంతమందిని హక్కును చేర్చుకొని కొంతమందిని దూరం పెట్టిందా, అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు కళాకారుల యొక్క జీవితాలు ఎలా నడుస్తూ ఉన్నాయి. 2014 జూన్ 2 నుంచి మనం ఇప్పుడు 2025 జూన్ మిడిల్లో ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి తన యొక్క గొంతుతో ప్రజలను ఉత్తేజం చేస్తూ తెలంగాణ ఉద్యమం వైపు ప్రభావితం చేస్తూ తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకు చెప్తూ దాదాపు తన యొక్క జీవితాన్నే త్యాగం చేసినటువంటి నేర్నల కిషోర్ అండ్ నేర్నల కిషోర్ బృందం మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ముందుగా మీకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు దశాబ్దం గడుస్తూ ఉంది. దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. ఏమనిపిస్తూ ఉంది? దాదాపుగా 10 ఏళ్ళు గడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. గత ప్రభుత్వము ఏదో కొన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పుకుంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 10 ఏళ్లలో కళాకారుల గురించి, కళాకారుల బతుకుల గురించి మాట్లాడుకోవాలి. ముందుగా కాళోజీ టీవీ ప్రేక్షకులకు కళాభివందనాలు తెలుపుతూ, తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతూ, అమ్మ తెలంగాణ నీ కొందనాలు, మా తల్లి తెలంగాణ నీ కొందనాలు, అమ్మ తెలంగాణ నీ కొందనాలు, మా తల్లి తెలంగాణ నీ కొందనాలు, అమ్మ తెలంగాణ నీ కొందనాలు, మా తల్లి తెలంగాణ నీ కొందనాలు, అమ్మ తెలంగాణ నీ కొందనాలు, మా తల్లి తెలంగాణ నీ కొందనాలు. అమ్మ నడిగిన గోదారమ్మ నడిగిన గాని, బాయి నడిగిన బొగ్గు బాయి నడిగిన గాని, అమ్మ నడిగిన గోదారమ్మ నడిగిన గాని, బాయి నడిగిన బొగ్గు బాయి నడిగిన గాని, మా తల్లి తెలంగాణ మాకే కావాలని మా తల్లి ఒడిలోనే మేమాడాలనుకోని ఎదురెదిరి చూస్తున్నారు. ఓయమ్మ నువ్వే కావాలన్నారు, మాయమ్మ ఎదురెదిరి చూస్తున్నారు. ఓయమ్మ నువ్వే కావాలన్నారు, మాయమ్మ. తెలంగాణ రాష్ట్రం వస్తే సబ్బండ వర్గాలు బాగుపడతారు, బతుకులు బాగుపడతాయి అని చెప్పి కళాకారులు ఆడి పాడింది. ఇట్లాంటి నీ బతుకమ్మని అడిగిన, అమ్మని అడిగిన, బతుకమ్మని అడిగిన, గోదావరిని అడిగిన, బొగ్గుబాయిని అడిగిన, విద్యార్థిని అడిగిన, రైతుని అడిగిన, ఎవరిని అడిగినా మా తల్లి తెలంగాణ మాకే కావాలని మా తల్లి ఒడిలోనే మేము ఆడాలనుకొని ఎదురెదురు చూస్తున్నామని చెప్పి అట్లాంటి ఎదురెదురు చూసిన బతుకులు కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అగమ్య గోచరంగా దగాపడ్డ కళాకారులు అయిపోయారు. గత ప్రభుత్వంలో దగాపడ్డ కళాకారులు అంటారా? ముమ్మాటికి దగాపడ్డ కళాకారులు. అంటే గత ప్రభుత్వం చెప్పింది మేము తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేస్తున్నాం, దానిలో దాదాపు 600 ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం, ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి కళాకారుని పొట్ట నింపడమే మా బాధ్యతగా, ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించాలి, వాళ్ళ పిల్లలకు ఉచిత చదువు, ఉచిత వైద్యం అందించాలి అని చెప్పి, సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కల్పించాలి, ఇట్లాంటి ఒక 12 డిమాండ్లతోటి బస్ పాసులు, రైలు పాస్ ఇట్లాంటివి అని చెప్పి రాసిచ్చినాం. రాసిస్తే కేసీఆర్ గారు చదివి అసలు కిషోర్ నువ్వు చాలా అప్పుడు నేను టీఆర్ఎస్ సంస్కృతి విభాగం ప్రెసిడెంట్ హోదాలో ఇచ్చినాను అనమాట. ఓకే, అసలు చాలా తక్కువ రాసినావు కిషోర్, కళాకారులు చేసింది అసలు ఎంత, అది నువ్వు చాలా తక్కువ రాసినావు, మనం ఉద్యోగాలు ఇచ్చేద్దామని చెప్పి ఈ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అవును. అంటే సాంస్కృతిక సారథి ఉద్యోగాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా చాలామంది కళాకారులను పక్కన పెట్టారట్టు దాదాపు 9 సంవత్సరాలుగా పోరాటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వారు తిరిగినటువంటి పొలిటికల్ లీడరు ఇల్లు లేదు, వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు లేవు. వాళ్ళకి సంబంధించి మాట్లాడారు. నిజానికి ఈ కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఉద్యమంలో ఉన్న కళాకారులది ఒక లిస్ట్ తయారు చేయండి, లేకపోతే ఉద్యమం చేయని వాళ్ళు ముందుకు వస్తారు, పైరోగులని, ఎమ్మెల్యే పైరోగాని, ఎంపీ పైరోగాని, మంత్రి పైరోగాని, చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, చేయనోడు అంతా నిండిపోతారు, జాగ్రత్త వహించండి అని వారు చెప్పారు. దానికి నేను
మన వరంగల్ సీన్ అన్న, దేశపతి సీన్ అన్న, ఇట్లా అందరం ఒక లిస్టు తయారు చేసినాం. ఓకే. ఒక 400 పైగా లిస్టు తయారు చేసినాం. తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇచ్చి కేసీఆర్ గారికి ఇచ్చిన లిస్టు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళది. ఓకే. కానీ సాంస్కృతిక సారథులు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మాత్రం ఆ లిస్టులో రాలేదు. సగం వరకు ఆ లిస్టులో ఉద్యోగాలు రాలేదు. ఓకే. అనర్హులకి ఇచ్చేసింది. అనర్హులు అని ఎట్లా తెలుస్తారు? అనర్హులకు ఇచ్చారంటూ కోర్టులలో కూడా కేసులు పడ్డట్టున్నాయి కదా గతంలో. ఎట్లా మనం దాన్ని చెప్పొచ్చు అంటారు? ఎట్లా చెప్పచ్చు అంటే ఈ అప్పటి సారథి రసమయ్య బాలకిషన్ గారు ఒక కరీంనగర్ నుంచి ఒక బ్యూటీషియన్ కుట్టు మిషన్ నడుపుకుంటుందంట. ఓకే. తను మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పి పోయి కలిసి నాకు ఒక లోన్ ఇప్పించండి దీనికి అని చెప్పి పోయిందంట. పోతే ఎందుకమ్మా లోన్ ఎందుకమ్మా గద ఎన్ని రోజులు చేసుకుంటావు, సారథులు జాబ్ చేసుకోమ్మా, వివరాలన్నీ పట్టుకొని రామ్మా అని అడట. ఓకే. జైన్ అయింది, చేస్తాంది. ఇంకా కంటిన్యూ అయితే కళాకారులు కాదు, అసలు కళకు సంబంధం లేని వాళ్ళను చేర్చుకొని నిజంగా కళ మీద ఆధారపడి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి కడుపు కొట్టడం అనేది ఎంతవరకు భావ్యం? ఇది ఈ 10 ఏళ్ళగా కొట్లాడుతున్నాం మేము అదే. ఓకే. మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్టుగా మనం 2015-16లో చూడడం జరిగింది. మొదట సాంస్కృతిక సారథికి, దాంతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సవాల్ చేస్తూ బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా నిర్నాల కిషోర్కి ఉంది. అసలు మీరు బయటికి రావాల్సినటువంటి అవసరం వచ్చింది? అసలు నేను బయటికి రావడం అంటే అదే కొందరు అట్లా అరే ఇట్లా వచ్చిండు, కోట్లు ఉన్నాయా, ఎట్లా ఉన్నాయా, మొత్తం ఉద్యోగం ఆర్డర్ కాపీ నుంచి కొట్టిండు అని చెప్పి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది సంతోషం. ఆ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసిన కళాకారులకు అందరికి ఉద్యోగాలు చాలా సంతోషం. ఇంకా అసలు చాలా హ్యాపీ. ఓకే. దానికి నన్ను స్టేట్ కోఆర్డినేటర్ గా నియమిస్తున్నారు. చాలా హ్యాపీగా పనిచేస్తాం. స్టేట్ కోఆర్డినేటర్ కళాకారుల కోసం సారథిలో చీపురు ఉద్యోగం ఇచ్చినా ఊడుస్తానని చెప్పిన నేను. స్టేట్ కోఆర్డినేటర్ ఇస్తున్నప్పుడు అది ఇవ్వకముందే నేను ఈ సారథి ఉద్యోగాలు ప్రక్రియ జరుగుతున్నప్పటి నుంచే నేను చెప్పడం జరిగింది. ఓకే. దీంట్లో అనర్హులు నిండిపోతున్నారు, కళాకారులు కానోళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి, కళాకారులు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి కేటీఆర్ గారికి, హరీష్ గారికి, హరీష్ అన్న గారికి, కవిత గారికి, ప్రతి ఒక్క మినిస్టర్స్ కి, ఈటల రాజేందర్ అన్న దగ్గర పోతే కిషోర్ ఏంది నువ్వు ఇట్లా చెప్పుకుంటా ఇట్లా చేస్తే బదనాం కావా అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు నా బాధ వారికి అర్థం కాలే అప్పుడు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగిస్తున్నారు. వారిపైన ఎప్పుడైతే దండయాత్ర మొదలైందో అప్పుడు నిర్నాల కిషోర్ బాధ ఈటల రాజేందర్ అన్నకు అర్థమైంది. ఓహో ఇట్లుంటదా అని చెప్పి వారు పాడడం వద్ద నేను ఫస్ట్ నే పడ్డాను. ఈటల రాజేందర్ అన్న పడ్డ బాధ నేను ఫస్ట్ పడ్డాను. నిజం మాట్లాడితే అట్లా ఉంటది. అప్పుడు రాజేందర్ అన్న కూడా వ్యతిరేకించిండు. తర్వాత కేసీఆర్ గారిని చెప్పాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నా. అసలు నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అరే ఏంటి ఇట్లా అని చెప్పి సంతోష్కి చాలా సార్లు కాల్ చేసిన, అన్న అప్పుడన్నా ఇప్పుడన్నా అని చెప్పి అసలు కుదరలేదు. మీరు ఒకసారి కేసీఆర్ గారు ఢిల్లీకి పోతున్నారు అది తెలుసుకొని నేను ఢిల్లీ వెళ్ళిపోయినా. ఓకే. ఢిల్లీలో కలిసినాను. కలిసి ఇట్లా ఉంది పరిస్థితి, సారథులు ఇట్లా జరుగుతుందంటే సరే కిషోర్ నేను బాలకిషోర్తో మాట్లాడతా అని చెప్పి అన్నారు. తర్వాత 3-4 నెలలు చూసినాం, అస్సలు ఏమీ లేదు. ఓకే. మొత్తం ఉద్యోగాలంతా జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదో ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసి స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఇంకా చేసేది ఏం లేక నిరసన ధూమ్ధామ్ అని చెప్పి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టేసిన అంత చాలా మంది కళాకారులు నిండిపోయారు. దాంట్లో అప్పుడు ఆ నిరసన ధూమ్ధామ్ ఆపడానికి స్టేట్ కోఆర్డినేటర్ పంపించారు నాకు. ఓకే. ఆర్డర్ కాపీ, రేపు నిరసన ధూమ్ధామ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం. ఓకే. ఇవాళ సాయంత్రం మన ఇంటికి స్టేట్ కోఆర్డినేటర్ ఆర్డర్ కాపీ వచ్చింది. ఓకే. వస్తే దాన్ని పొద్దున చూపించి ఇంతమంది కళాకారులకు అన్యాయం జరుగుతుంటే నేను దాంట్లో జాయిన్ కాలేను అని చెప్పి చింపేసినాను. అది దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కళాకారుల విషయంలో చాలా హామీలను ఇచ్చింది. కళాకారులకు సంబంధించినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా హామీలను పెట్టినటువంటి. గతంలో మీరు చాలా ప్రోగ్రామ్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు, ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఇన్విటేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా. వాళ్ళ యొక్క కోణం ఎట్లా ఉంది? మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి దగాబడ్డ కళాకారుల విషయంలో వాళ్ళ కోణం ఎట్లా ఉంది? అవును, కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా గమనిస్తే ఉన్నారు, వారికి ఈ సబ్జెక్ట్ అంతా తెలుసు నాయకులందరికీ కూడా. ఓకే.
కాంగ్రెస్ పార్టీ నుంచి అది అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము మిగిలిపోయిన కళాకారులకు సారథిలో ఉద్యోగాల సంఖ్య పెంచి కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచిండ్రు. ఓకే, పొందుపరచడమే కాకుండా మనం ఏంది గవర్నమెంట్ ఏర్పాటు నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం. జూపల్లి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కోదండరామ్ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను మరి పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, అదే నడుస్తుంది. చాలా మళ్ళీ సంవత్సరం అవుతుంది కదా అని చెప్పి డిసెంబర్లో ఒక కార్యక్రమం చేసినాం. ఇక వినతి పత్రాలు ఇస్తున్నాం, ఇంకా అది లోపల జరుగుతుంది అని చెప్పి ఒకసారి వేదిక మీదకి వస్తే అంత ప్రజానికి కూడా తెలుస్తుంది కదా మీడియా. ఆ ఉద్దేశంతో పాటల పల్లకిలో 12 గంటలు అనే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 12, 13 నిర్వహించినాం. ఓకే, చాలా వేలాది మంది కళాకారులు వచ్చిండ్రు. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇచ్చేసి మాట ఇచ్చిర్రు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులది పెద్ద పాత్ర, మీకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అని గుర్తిస్తున్నాం. అన్యాయం జరిగింది మాటికి, మేము తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. కోదండరామ్ సార్ వచ్చిండ్రు, మాట్లాడిర్రు. సంస్కృతిక సారథి చైర్పర్సన్ గారు డాక్టర్ వెన్నెల గారు కూడా వచ్చిర్రు. చాలా మంది వచ్చి దగపడ్డ కళాకారులకు అండదండగా ఉంటాం అని ఒక గుండె ధైర్యం మాత్రం నింపారు. అంటే నిర్నాల కిషోర్ ఇప్పుడు ఏ పాత్ర పోషిస్తున్నట్టు? ఇటు ప్రభుత్వానికి అనుకూలం అనుకోవచ్చా, లేకపోతే కళాకారులకు న్యాయం జరిగే వరకు నిర్నాల కిషోర్ ఇలానే కొనసాగుతారు అనుకోవచ్చా, లేకపోతే కళాకారులను నిర్నాల కిషోర్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఏం చెప్తారు? అస్సలు కాదు. కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరి సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ మొత్తం అంతా ఆడిపాడియచ్చు. అది చేయవచ్చు అట్లా కూడా. కానీ నేను అట్లా అనట్లేదు. సాంస్కృతిక సారథిలో మిగిలిపోయిన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటున్నా. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగాలు కళాకారులకు పొందాలంటున్నా. అవును, ఈ కళాకారులందరికీ గంపగుత్త గట్టుకపోయి కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పలేదు. అది ఇప్పుడు వెన్నెల గద్దరు ప్రస్తుతానికి గద్దరు తనయురాలైనటువంటి వెన్నెల గద్దరు దానికి చైర్మన్ గా ఉన్నారు. మీరు వారికి ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఉన్నటువంటి 586 మంది 87 మందిలో వీళ్ళు అనర్హులేమో, వీళ్ళను పరీక్షించండి, వీళ్ళని పరిశీలించండి అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నాలు జరిగాయి. పరిశీలనల కోసం ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా 10 ఏళ్ళు దాటుతుంది. వాళ్ళు కూడా కళాకారులుగా ఫిక్స్ అయిపోయారు. కళాకారులు వానలు కూడా కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని పరీక్షించండి, వాళ్ళని తీసేయండి, అవన్నీ మేము మాట్లాడట్లేదు. ఓకే, వాళ్ళ బతుకుల మీద కూడా కొట్టద్దు, ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిపోతుంది కదా. అట్లా అంటలేము. ఉద్యోగాల సంఖ్య పెంచి కొత్త వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం. దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో నిర్నాల కిషోర్ అంటే గద్దరు పక్కన నిర్నాల కిషోర్ అన్న ఇట్లా చాలా మందికి సంబంధించినటువంటి చాలా పాటలు కనబడతా ఉంటాయి. ఇప్పటికి కూడా పల్లె పాట కనబడ్డదంటే నిర్నాల కిషోర్ అన్న కనబడతా ఉంటారు. పండుగలకు సంబంధించి అన్నింటినీ చెప్తూ వచ్చినటువంటి ఆ పాట ఒకసారి కాలోజీ టీవీ ప్రేక్షకులు తప్పకుండా. ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, నిన్ను విడిసి నేను పోయి చాలా ఏండ్లు దాటుతున్నదమ్మా, నిన్ను విడిసి నేను పోయి చాలా ఏండ్లు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, మూల సుక్క ఒడువంగానే బాల సంతుల గంట నిద్రలేపేది, మస్కసి గడిలోన మా పల్లె లేసేది, పచ్చని చెట్లల్ల పక్షుల కిలకిల, కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూత, అమ్మాల కాలంతా అలుకు పూతల వెంట, అమ్మాల కాలంతా అలుకు పూతల వెంట, అమ్మాల కాలంతా అలుకు పూతల వెంట, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, మన్నె గుట్ట మైసన గుట్ట నడుమ నరకపతి ఊరెనక నుంచి బగబగ సూర్యుడు బయటికొచ్చేది, తుక పొయ్యి మీద కూర బూడికేది, సద్ది గట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి, ఎవ్వల పనులకు ఆరెళ్ళిపోయేది, ఎవ్వల పనులకు ఆరెళ్ళిపోయేది, ఎవ్వల పనులకు ఆరెళ్ళిపోయేది, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు
ఎట్లున్నవే నా తల్లి స్వామిగాడు సంపతిగాడు అశోకుగాడు అందరం కలిసి సింతల్ల బాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టెదేలితే దడుచుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి పైసలాట పల్లి సెండీలాట తొక్కుడు బిల్ల సిక్కుడు బుల్ల సిర్రెగోనే బొంగరాలు గోటీలు దాగిల్ల మూగిల్ల కోతి కొమ్మచ్చి టప్పాలాట సింత గింజలాడుతుంటే అవ్వ విలువంగానే ఇంట్లచ్చి సేరేది అవ్వ విలువంగానే ఇంతటి చేరేది అవ్వ విలువంగానే ఇంతటి చేరేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి బడికి ఓనని మారాము చేస్తే బరిగెలిరిగేటట్టు అవ్వ కొట్టేది ఎంత కొట్టినా వినకపోతే దూలానికి కోదండమేసేది భూమక్క రాదక్క కట్లు ఇప్పేది ఆఖరికి బడి తవ్వబట్టేది ఆఖరికి బడి తవ్వబట్టేది ఆఖరికి బడి తవ్వబట్టేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి బొంబాయి నుంచి మా నాన్న వస్తే కేలలు తెచ్చేది కారీలు తెచ్చేది కాళ్ళకు లబ్బరి సైండీలు తెచ్చేది కొత్త కొత్త డిజైను బట్టలు తెచ్చేది మేరుల్ల కిషనుకు కుట్టుకు ఇచ్చేది వేసుకొని చూసి మురిసిపోయేది ఏసుకొని చూసి మురిసిపోయేది ఏసుకొని చూసి మురిసిపోయేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి బతుకమ్మ పండుగ సంబరమంట పండుగకు మా అక్కలొచ్చేది సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మలు వేర్చి ఆడుతూ ఉంటే చూడబోయేది ఆడుతూ ఉంటే చూడబోయేది ఆడుతూ ఉంటే చూడబోయేది దసరా పండుగ వస్తే మేకను కోసేది గములల్ల మల్లన్న కళ్ళు తెచ్చిచ్చేది పొద్దుగాలన లేసి పాల పిట్టను చూసి సాయంత్రము జమ్మి కాడికి పోయి అందరం కలిసి అలాయ్ బలాయ్ తీసి పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి సంకురాతిరి పండుగొస్తే చాలు బాబక్క మా సారక్క భాగ్యక్క మా సామన్న శోభనుగాడు నేను కలిసి సారక్క చెప్పేటి సాత్రాలు వింటూ సాపల నిండా సకినాలు పోసేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఉగాది పండుగకు మామిడాకులు తెచ్చి తోరణాలు గట్టి గుమ్మాలన్నిటికీ వేలాడదీసేది మామిడి పిందెలు తెచ్చి సింత పులుసు కలిపి బెల్లమేసి ఆప పువ్వేసి చేదు తీపి ఒకరు చెడు రుచుల పచ్చడ చేసి కొత్త సాలుకు సాగు వాటు చేసేది కొత్త సాలుకు సాగు వాటు చేసేది కొత్త సాలుకు సాగు వాటు చేసేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి తల్లి నీ ఒడి ఇడిసి పెట్టిన కంటికి పుట్టెడు శోకం పెట్టిన బతుకు తెరువుకై బాట పట్టిన పుట్ట సేత బట్టి పట్నం వచ్చిన యాడున్న గాని నిన్ను మరువనమ్మ ప్రేమ గల్ల పల్లె తల్లి రోమాయమ్మ ప్రేమ గల్ల పల్లె తల్లి రోమాయమ్మ ప్రేమ గల్ల పల్లె తల్లి నీ రోమాయమ్మ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి ఒక్కసారి ఆ గతంలోకి తీసుకెళ్ళడానికి ఈ పాట ఒకటి
సరిపోతుందేమో. దాదాపుగా చాలా వరకు ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతా ఉంటుంది. అంటే సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి ఈ పాట వినే వాళ్ళ సంఖ్య, ముఖ్యంగా దుబాయ్ గల్ఫ్ కంట్రీలలో పోయినటువంటి వాళ్ళకు, అట్లనే హైదరాబాద్ పట్టణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాట కనబడుతుంది. ఇది 2000 సంవత్సరం 2001 అట్లా రాసినాను. ఇప్పటికీ అదే కంటిన్యూషన్ పెరుగుతా ఉంది. నేను కనిపిస్తే ఇంకా అది వాడమంటారు అన్న. అసలు చాలా మంది అరే ఇది ఒకటే పాట వస్తుందా కిషోర్ అన్న తప్పకుండా ఇది పాడకుండా ఇడిచిపెట్టరు. తెలంగాణ ఉద్యమ వేదికలలో ధూమ్ధాములలో లక్షలాది మంది ఇట్లా నిలిచిపోయేది పాట పాడుతుంటే. వరంగల్ ఒక సందర్భం చెప్తాను మీకు. చెప్పండి. వరంగల్ అశోక్ టాక్స్ పక్క కాలేజీ, జూనియర్ కాలేజ్ పక్క గ్రౌండ్ అంతా కిక్కిరిచిపోయింది. అంతా పాడుతున్నాం, అందరు ఉద్దండులు అంతా ఉన్నారు అక్కడ. గద్దర్ అన్న, అందేశ్రీ గారు, వెంకన్న, జయరాజ్ అన్న అందరం ఉన్నాం పాడుతున్నా. అసలు జనము మొత్తం అందరు చైర్లు వేసి చప్పాలు కొడుతున్నారు. పాడుతుంటే ఎంకన్నకి ఏమని గోరెట్టెంకన్నకి ఏమనిపించింది, ఎమోషన్ వచ్చిండు ఎత్తుకొని గిర ఉరుకు స్టేజ్ అంతా ఉరికి ఇట్లా అంత సేపు దించి 4-5 రౌండ్లు వేసి దించి తన్మయం అంటారు అట్లా వెళ్ళిపోయేది పాట. ఒకసారి మన దీనిలోకి వద్దాము. 1 కోటి రూపాయలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము కళాకారులను గౌరవించుకోవాలని 1 కోటి రూపాయలు 9 మందికి ఇవ్వడం జరిగింది. దానిలో కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, అలాగే జర్నలిస్టులు కూడా కనబడతా ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? చాలా స్వాగతిస్తున్నా నేను. ఇది ఎక్కా యాదగిరి గారు తెలంగాణ అమరవీరుల స్తూపం సృష్టికర్త, డిజైనర్. వారు గత 6-7 సంవత్సరాల కిందట అనుకుంటా ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్న తరుణంలో అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే అదనుకున్నాం. ఆ పెద్ద ఆయన చాలా పెద్దవారు వారు. అట్లా అనుకున్నాం, ఇట్లా అనుకున్నాం. అసలు ఇంత అమరవీరుల స్తూపం ఇన్ని దండలు వేస్తారు, పోతారు, అదే చేస్తారు, ఇది చేస్తారు, అసలు ఇంత నన్ను గుర్తించలేదు, అసలు కనీసానికి ఇట్లా ఒక శాల్వ కూడా కప్పలేదు అని చెప్పి అంటే చాలా బాధ అనిపించింది. దాదాపు 1 గంట 2 గంటలు మాట్లాడుకున్నాం. ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 1 కోటి రూపాయలు వచ్చేసరికి మొన్న డిసెంబర్లో ప్రకటించారు. అప్పుడు నేను మాట్లాడలేదు వారితో. ఈ సెకండ్కి వారికి అందించారు కదా. అవును, అందించినప్పుడు నేను కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ చేసాను, వాట్సాప్లో మెసేజ్ చేసిన. చూసుకొని వారికి రిటర్న్ కాల్ చేసి మాట్లాడినాం. మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది కిషోర్. నేను ఊహించలేదు. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఇదే మనాదితోటి ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు రిలీఫ్ అయింది నాకు. చాలా ఆనందం అనిపిస్తుంది అని చెప్పాను. అదే విధంగా అప్పుడు ఈ కళాకారులకు ఉద్యోగాలు ఈ మన తరుణంలో ఒక సీఎం అప్పటి సీఎం కేసీఆర్ గారికి వినతి పత్రం ఇచ్చిందని చెప్పినాను. అవును. అయితే ఈ వీళ్ళంతా ఉద్యోగాలలో చేస్తారు, కానీ ఇలాంటి పెద్ద తరం అంతా ఉద్యోగాలలో చేరలేరు కదా. గోరెట్టెంకన్న, జయరాజ్ అన్న, శుద్ధాల అశోక్ అన్న, వీళ్ళ కోసము అప్పుడు దాంట్లో నేను రాసినాను, సీనియర్ కళాకారులకు తెలంగాణ కళారత్న బిరుదు ఇస్తూ ఒక 10 లక్షల బహుమానం, ఒక గోల్డ్ తో ఏదన్నా కంకణం ఉంటది కదా, బంగారి కంకణం అని రాసిన. 10 లక్షల బహుమానం, బంగారి కంకణం సీనియర్ కవులు కళాకారులకు, ఇది రాసినాం. కానీ వాళ్ళు పట్టించుకోరు దాన్ని. అది ఈ 10 ఏళ్ళల్లో ఈ 10 కోటి వచ్చిందని కదా నేను భావిస్తున్నా. ఇదే సందర్భంలో ఇంకా చాలా మంది కళాకారులకు అన్యాయమే జరిగింది, ఇంకా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే విషయంలో. అవును. అయితే ఇది విడతలుగా వారిగా ఇస్తారని చెప్పి విన్నాను, విడతల వారిగా ప్రకటిస్తారని చెప్పి విన్నాను. 9 మందికి ఇచ్చినారు. ముందు ఇస్తారని చెప్పి. పాటల పల్లకిలోను నిర్మల కిషోర్ ఎందుకు ఇంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారంటే అయితే ఈ పాటల పల్లకనే కాదు, తెలంగాణ ఉద్యమం ముందు నుండే నేను స్టేజ్ ప్రోగ్రాం నగారే కళాబృందం హుజురాబాద్లో, మీకు తెలుసు కదా. హుజురాబాద్లో చాలా చాలా సిస్టమేటిక్గా ప్రోగ్రామ్స్ చేసేది. అక్కడ నుండి సినిమాలు, అక్కడ నుండి తెలంగాణ ఉద్యమం ధూమ్ధాములు, చాలా లక్షలాది మంది పాల్గొన్న కార్యక్రమాలలో నేను మన టీమే దాదాపు 80 నుంచి 100 మంది టీం ఉంటారు. అసలు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది కార్యక్రమాలు నిర్వహించినాం.
ఈ పాటల పల్లకి కూడా మన కార్యక్రమాలు ఎట్లుంటాయి అంటే మన స్టేజ్ మీదకి వస్తే నాతో ఉన్న టీం కళాకారులు సిస్టమ్ ఈ టైం అంటే ఈ టైం ఎవరు దిగాలి ఎవరు చేయాలి ఇట్లా మన 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 వేదిక మీద సిస్టమ్ ఏంటంటే మందు తాగిన వాళ్ళు పైకి ఎక్కద్దు, అలో లేదు, అలౌడ్ లేదు అసలు. ఇంకా వాళ్ళని ఎక్కేమో ఆ రోజు వాళ్ళకు పేమెంట్ ఉండదు. ఓకే, అంత సిస్టమేటిక్ ఉంటుంది ఆ టీం అట్లా పనిచేసేది. ఈ అసలు ఎవరు చేయరు, ఎవరు ఇట్లాంటి చేయలేదు అనుకుంటా, చేసారో తెలియదు కానీ పాటల పల్లకిలో 32 గంటలు 12 డిసెంబర్ 13. ఓకే, ఇది ప్రకటించినప్పుడు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంది 32 గంటలు ఏంది, పాటలు పాడుకుంటేంది, ఈ టైంలో ఇదెందుకు అనేది వస్తుంది కామన్ గా. అవును, దర్వెల్ల అందరికి చెప్తున్నా దర్వెల్ల నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా రావాలి అంటే, అన్న నేను పోస్టర్ చూసిన 32 గంటలు అంటే నడుతుందా అని ఫీల్ అయితే నిర్మల కిషోర్ అన్న అంటే తెలంగాణలో ఒక అది ఉంది ప్రోగ్రామ్, ఫీల్ అయితే బాగుండదు అన్న ఒకసారి ఆలోచించే అని చెప్పి అన్నాడు. చెప్పంటే అన్న మీరు చూడండి మీరైతే టైం ఇయ్యండి ప్రోగ్రామ్ కని చెప్పి నేను తప్పకుండా వస్తానే అని చెప్పి. అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి కళాజ్యోతి వెలిగించి స్టార్ట్ అయ్యి నడుస్తున్నప్పుడు ఒక్కొక్క అందరు ప్రతి తెలంగాణలో పేరు పోసిన కవులు కళాకారులు ప్రతి ఒక్కరు వేదిక మీదకి వచ్చారు ఆ రోజు పాటల పల్లకి వేదిక మీదకి. అసలు బ్రహ్మాండంగా 32 గంటలు 2 రోజులు కూడా అసలు చాలా మందికి మాకు వేదిక మీద పాట పాడే ఛాయిస్ రాలేదని చెప్పి అలిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్కు వెళ్తున్నట్టున్నారు మీరు. కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ కళాకారులనే తీసుకోబోతున్నారా, స్టేట్ వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులను కూడా అక్కడ అలకేట్ చేయబోతాం? కరీంనగర్లో నిర్వహించేది ఏంటంటే పాటల పల్లకిలో 12 గంటలు. ఓకే, ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. ఉదయం అక్కడ ర్యాలీ చేస్తున్నాం. హైదరాబాద్ లో వరంగల్ లో ర్యాలీ నిర్వహించలేదు, ఈసారి మాత్రం కరీంనగర్ అంటే కళాకారులకు ఇలా బాగా కదిలొస్తారు కాబట్టి అక్కడ ర్యాలీ చేస్తున్నాం. తెలంగాణ చౌరస్తా నుండి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది ర్యాలీ. మా తెలంగాణ కళలు పండుగలు పబ్బాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మలు బోనాలు ఉగ్గుడోళ్ళు మన ఏంటి డప్పులు గోసి గొంగళ్ళు కళాకారులు ఇదంతా విభత్సమైన కళారూపాలతోటి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ర్యాలీ కళాభారతి చేరుకొని ప్రోగ్రామ్ పాటల పల్లకి స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాకారులు మొత్తం విచ్చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి. రాష్ట్రంలో ఉన్న కొంచెం పేరు మోసిన కళాకారులు కూడా వచ్చేసి ప్రధానంగా మీ డిమాండ్స్ ను చెప్పుకోవడానికి పాటల పల్లకిలోనే ఉపయోగిస్తున్నట్టున్నారు. అంతే. మీరు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా పొలిటీషియన్స్ పిలిచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కానివ్వండి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, పిసిసి ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఆహ్వానించారు ఈ ప్రోగ్రామ్? పిసిసి గారిని ఆహ్వానించడం జరిగింది, జూపల్లి గారిని ఆహ్వానించినాం. తర్వాత ఉమ్మడి జిల్లా మినిస్టర్స్ పొన్నం ప్రభాకర్ గారిని ఆహ్వానించినాం, శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించినాం. అదే విధంగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించినాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే తక్కువలో తక్కువ బడ్జెట్ అయితే పడుతుంది. నిర్మల కిషోర్ ఏదో కోట్ల రూపాయల అధిపతి కాదు, కుటుంబం గడిస్తే సరిపోతుంది అనేటువంటి సిచ్యువేషన్ లో కూడా ఉన్నటువంటి రోజులు. అసలు పైసా పని లేదు కదా. ఓకే, మరి ఎట్లా దీన్ని మెయింటైన్ చేస్తున్నారంటే దీని వెనకాల మరి కాంగ్రెస్ పార్టీ నిర్మల కిషోర్ తో నడిపిస్తుందా అంటే ఏం సంబంధం? ఈ వెనకటనే అన్నారు ఇది మొత్తం. అప్పుడు బస్సు యాత్ర పెడితే ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినాక నిరసన ధూమ్ధాం పెట్టి బస్సు యాత్ర పెడితే ఇది కాంగ్రెస్ పంపించిందట అని చెప్పి పుట్టించిరా. అట్లాంటిది ఎవరు పెడతలేరు, మేము కళాకారులే పెడుతున్నారు. గ్రూపులు కూడా చెక్ చేసుకోవచ్చు, ఇంటెలిజెన్స్ చెక్ చేసుకోండి. కళాకారులు అవసరం అనుకుంటే మేమే 100, 1000, 500, 1000 వేసుకొని చేస్తామని అన్నట్టు నడుస్తుంది ఇది. అంతే. ఎంతమందిని ఐడెంటిఫై చేశారని ఇప్పటికీ నిరుద్యోగంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళని ఎంతమందిని 2000 మందికి ఇవ్వమని చెప్పి అంటున్నాం. 2000 అంటే 569, 580 కాకుండా లేకపోతే కలిపా కాకుండా ఇంకా 2000 మందికి ఇవ్వాల్సి వస్తుంది కాకుండా ఇవ్వమంటున్నాం. ఇంకా మళ్ళీ మాకు రాలేదని చెప్పి అసమ్మతి లేకుండా అందరు అంత సెట్ అయిపోతారని చెప్పి కళాకారులు అంతా కూడా ఎట్లుంటారంటే అంత పేద మధ్య మళ్ళీ దానిలో అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు టాప్ లో కనబడతారు, ఎక్కువ పేద కళాకారులు ఉంటారు.
వాళ్ళని ఆదుకోమంటున్నాం అంతే. అంతే. ముఖ్యమంత్రి దృష్టికి ఏమన్నా వెళ్ళిందా ఈ మొత్తం టాపిక్? ఇప్పుడు మీరు పిసిసి గురించి మాట్లాడారు, మినిస్టర్స్ గురించి మాట్లాడారు. అవును. ముఖ్యమంత్రి గురించి ఎక్కడ కూడా మన టాపిక్ రాలేదు. ముఖ్యమంత్రి దృష్టిలో ఎట్లుందనేసి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వారిద్దరి దగ్గర వెళ్ళింది. ఫైల్ కూడా ముఖ్యమంత్రి వారి దగ్గర ఉంది. వారు కమిటీ వేయడమే తరువాయి లెక్క, అంతే. తరువాయి తెలంగాణ ఉద్యమంలో నిర్నాల కిషోర్ అరే ఈ క్షణంలో నేను తెలంగాణ ఉద్యమంలోకి ఎందుకు వచ్చాను అనేటువంటి సందర్భం గురించి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే చాలా వరకు ఉంటాయి. అసలు ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉంది అన్నటువంటి సందర్భాల గురించి ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఎప్పుడు అనుకోలే. అసలు దెబ్బల పడి ఒళ్ళు ఊనమై మొత్తం తోలు ఊసి టంకి బండ మీద పడి రక్తం చింది నా బట్టలు తడిసి జైల్లో మొత్తం కాళ్ళు ఇంతంత ఉబ్బి ఎన్ను పండుకోరాదు, బాత్రూంలో పోతే కూర్చోరాదు, తిందామంటే ఏళ్ళు లేవు, ఇంత దొడ్డు కలపరాదు. అంత దెబ్బలతోటి కూడా అసలు ఈ ఉద్యమంకి ఎందుకు వచ్చినా అని అనుకోలేదు. ఓకే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము భుజాన వేసుకొని మేము నరాలు దిగిపోతుంటే పాడి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని అది కూడా మోసం చేస్తే, ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తే కూడా అరే తెలంగాణ ఎందుకు పనిచేసి అనిపించలేదు. నేను తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినాను. టిఆర్ఎస్ పుట్టక ముందే నేను తెలంగాణ పాటలు రాసి రికార్డ్ చేసినాను. నన్ను ఎవరు ప్రేరేపించలేదు, నాకెవరు రాయమని పైసలు ఇవ్వలేదు, ఇవ్వలేదు. టిఆర్ఎస్ పెట్టక ముందే తెలంగాణ పాటలు రాసి రిలీజ్ చేసిన క్యాసెట్లలో రికార్డు ఉంది. అది రికార్డు ఉంది. జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో. తెలంగాణ తల్లి నీ కన్నీ ఉన్నాయి, ఎందుకమ్మా నీవు కన్నీరెడతావు. జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో. అసలు తెలంగాణ ఉద్యమం లేనప్పుడు ఇట్లా ఈ పాట చాలా హిట్ అప్పుడు. తెలంగాణ ఉద్యమము ఇదంతా ఒక ఎత్తు. జానపదాల వైపు కూడా నిర్నాల కిషోర్ పాత్ర ఉంటుంది. జానపదాలకు సంబంధించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను. అవును. తెలంగాణ జానపదాలను ఇప్పుడు సినిమాలలో పెట్టుకుంటున్నారు. వెండి తెర పైన తెలంగాణ యాస భాషనే ధిక్కరించినటువంటి వెక్కిరించినటువంటి ప్రాంతాలలో ఇప్పుడు తెలంగాణ యాస లేకపోతే సినిమా లేదన్నటువంటి పరిస్థితి. యాస లేదు, యాస ఉండాలి, భాష ఉండాలి, తెలంగాణ పాట ఉండాలి, అంతే. సినిమా పాట కంటే తెలంగాణ జానపదము అసలు ఇట్లా మిలియన్లు వెళ్ళిపోతుంది. ఒక్క రోజులో మిలియన్లు కొట్టేస్తుంది. అవును. సినిమా పాటలు అసలు దరి దాపులో కూడా వస్తలేవు. ఒక జానపదం మాట్లాడుకుందాం. జానపదం గురించి, జానపదం నిర్నాల కిషోర్ నోటి నుంచి. కందీవు సెకందీగా సెకంది కొనలు నంది మేసే 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 నంది ఓలే అరెరెరె నంది ఓలే నువ్వే రాంగనో నెమలి కళ్ళ నరస మంది కళ్ళు మండవట్టెనో నెమలి కళ్ళ నరస నంది ఓలే నువ్వే రాంగనో నెమలి కళ్ళ నరస మంది కళ్ళు మండవట్టెనో నెమలి కళ్ళ నరస మంది కళ్ళు మండి 10 ఏళ్ళు గిట్లుంది పరిస్థితి. చివరిగా నేను చెప్పదలిచేది ఏంటంటే గత ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది, సాంస్కృతిక సారథులు 550. అదే సందర్భంలో అనర్హులకు ఇచ్చింది అని చెప్పి బదనాం కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిన కళాకారులకు ఉద్యోగాలు ఇస్తే ఏ విధంగానైతే 500 మందికి ఇస్తే వాళ్ళని గుండెలో పెట్టుకున్నారో, ఇప్పుడు మిగిలిపోయిన కళాకారులకు అవకాశం కల్పించి సారథులు ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గుండెలో పెట్టుకుంటారు ఈ కళాకారులు. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో పాటది పెద్ద పాత్ర, కళాకారులది ముందు వరుస. కళాకారులకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కల్పించింది అనేది కూడా చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోతుంది. తప్పకుండా జరగాలని అయితే ఖచ్చితంగా కోరుకున్నాం. అది థ్యాంక్ యూ కిషోర్ అన్నతో పాటుగా విష్ణు, రాజు తెలంగాణ
ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీ యొక్క పాటల పల్లకిలో సక్సెస్ కావాలంటూ, అలాగే మీరు కోరుకుంటున్నటువంటి కళాకారులకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలంటూ కాలోజీ టీవీ అయితే కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. ఇంకెన్ని రోజులు వీళ్ళ యొక్క ఎదురు చూపులు అనేటువంటి ప్రశ్నలకు ఒక ఫుల్ స్టాప్ పడాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎప్పటికి చెప్తా ఉంటారు, అటుకులు బుక్కి మేము ఉద్యమం చేసినాం. అటుకులు బుక్కి ఉద్యమం చేసింది రాజకీయ నాయకులు అయితే కాదు, ఖచ్చితంగా ఆ రోడ్ల పక్క పొంటి పడుకుంటూ, ఒకనొక టైంలో వర్షాకాలము తడుచుకుంటూ, చలికాలము చలికి వణుకుకుంటూ, కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేకపోతే నడుచుకుంటూ పోయినటువంటి సందర్భాలు కూడా కళాకారులకు కనబడతా ఉంటాయి. అసలు కొన్ని ప్రాంతాలలో ఆ డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడినటువంటి కళాకారులు ఎక్కువ కనబడతా ఉంటారు. కాబట్టి అలాంటి కళాకారులను ఇప్పటికైనా 10 సంవత్సరాలు, దాదాపు దశాబ్దం దాటిన తర్వాతనైనా ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలని, వారికి ఇచ్చేటువంటి ఏది ఇచ్చినా కానీ తక్కువనేనని కాలోజీ టీవీ అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకుంది. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.